తెలుసు కదా తెలిసిందే అడగాల అడగండి అనవేలా చెవిలో ఇలా చెబితే చాలా. వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. లైఫ్ లో హ్యాపీగా ఉండాలంటే సక్సెస్ ఉండాలి. సక్సెస్ ఉండాలి అంటే హెల్దీగా ఉండాలి. హెల్దీగా ఉండాలంటే నవ్వుతూ ఉండాలి. నవ్వుతూ ఉండాలి అంటే ఎక్స్ప్రెస్ రాజా చూస్తూ ఉండాలి. థ్యాంక్ యూ సూపర్ ఎనర్జెటిక్ గా ఉన్నారు. చాలా బాగా అరుస్తున్నారు. బాగుంది. అంటే నాకు అరుపినపగానే చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇదివరకు ఎప్పుడో పూర్వకాలంలో అడవుల్లో అలా అరుచుకునేవాళ్ళు. తర్వాత మళ్ళీ ఇలా వినడం అంటే ఎంత బాగుంటుంది అంటే ఆ పాత రోజులు అవి అని. థ్యాంక్ యూ సో మచ్. ఎక్స్ప్రెస్ రాజా, మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ అంటే ఏంటి? ఎక్స్ ఫర్ ఎక్స్ యాక్సెస్. ఎక్స్ యాక్సెస్ అంటే ఎక్స్ లాంటి అబ్బాయిలు. ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అంటే చిన్నప్పుడు మ్యాథ్స్ లో చదివా. ఇంచుమించు అలాంటిది. అమ్మా వద్దు. పి ఫర్ పారాబోలా లాంటి నడుము. వెరీ గుడ్ నాన్న, వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. ఆర్ ఫర్ రేడియస్, రౌండ్ ఫేస్. ఒక రౌండ్ లో సగం ముక్క కదా. బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్. ఇంత మ్యాథమెటిక్స్ ఉందా ఇవాళ. ఈ ఫర్ ఏమంటారా అని టెన్షన్ తో కొట్టేసుకుంటున్నా. ఎలిప్స్ లాంటి లిప్స్. ఎలిప్స్ లాంటి లిప్స్. ఆయన చెప్తుంటేనే ఎంత చక్కగా ఎలిప్స్ లాంటి లిప్స్. ఎస్ ఫర్ సెమీ సర్కిల్ లాంటి ఐబ్రోస్. సెమీ సర్కిల్ లాంటి ఐబ్రోస్. వావ్. ఇంకో ఎస్ ఫర్ షార్ప్ నోస్. షార్ప్నర్ లాంటి నోస్. చిన్నప్పుడు క్లాస్ లో అంటే నో పెన్సిల్స్ ఇన్ షార్ప్నర్ అంటే మా టీచర్ వాట్ ఆర్ యు సేయింగ్. సో వెరీ గుడ్, థ్యాంక్ యూ. సో మా సుబ్బారావుకి రీసెంట్ గా పెళ్ళయింది. ఓకే రైట్, అంతా బాగుంది. ఇంట్లో కొన్ని కొట్లాటలు జరుగుతున్నాయి ఎక్కువగా, అంతా బాగుంది. జాన్ రోజు అడుగుతున్నాడు, ఎర్రా ఇవాళ కొట్లాట ఎలా జరిగిందంటే బాగానే జరిగిందిరా, 2 కొట్టింది. ఏంట్రా ఎర్రగా ఉంది ఇక్కడ అంటే బాగా గట్టి కొట్టిందిరా ఇవాళ. ఒక రోజు చాలా ఆనందంగా ఉన్నాడు. 2వ రోజు చూసాడు ఆనందంగా ఉన్నాడు. జాన్కి డౌట్ వచ్చింది, ఏంట్రా నువ్వు ఇంత ఆనందంగా ఉంటున్నావు ఈ మధ్యన, ఏమైంది నీకు అని. ఏం లేదురా మా ఆవిడ గొడవ పడుతున్నప్పుడు కూల్ చేస్తున్నా అన్నాడు. ఏం చెప్పావు? ఏం లేదు మా ఆవిడ నన్ను తిట్టిందిరా, తిట్టగానే కొట్టడానికి వస్తుంటే నేను అన్నాను, జాను నువ్వు కోప్పడుతుంటే నీ మొహం మీద ముడతలు వస్తున్నాయి, అవి నీ అందానికి అడ్డంగా ఉన్నాయి. ఆ రోజు నుంచి కోపడ్డం గానీ కొట్టడం తిట్టడం మానేసింది ఆవిడ. ఎక్కడ వ్రింకిల్స్ వచ్చి మేకప్ పెరిగిపోద్దు అని. సో ఇలా అవతల వ్యక్తిని కూల్ చేయడానికి మీరు ఎలాంటి పనులు చేస్తారు? అమ్మాయి తీసుకొని డీపీలో పెడతాం, కూల్ అయిపోతుంది. అమ్మాయి తీసుకెళ్ళి డీపీలో పెడతా. నువ్వు డీపీలో పెట్టి ప్లగ్ లో నువ్వు పెట్టు. అబ్బాయి దగ్గరికి రొమాంటిక్ గా వెళ్ళి లాంగ్ డ్రైవ్ తీసుకెళ్తావు, విరిపిస్తా అని చెప్తా. ఇంకేముంది? నిజంగా అబ్బాయిలు అలా ఆ డైలాగ్ కి పడతారా లేదా అనేది చూద్దాం. ఓకే దానా, ఇప్పుడు కోపంగా ఉండు. నువ్వు చెప్పమ్మా డైలాగు. హాయ్ హ్యాండ్సమ్, ఏంటి కోపంగా ఉన్నా? లాంగ్ డ్రైవ్ కోసం అన్నంతో విరిపిస్తా. డే టైం కాకుండా నైట్ టైం కూల్ చేస్తా. డే టైం మొత్తం వేడిగానే ఉంటది. వేడిలో వేడి అడిగితే వేడి అయిపోతుంది కదా. ఇంకా ఎవరు అబ్బాయా? అమ్మాయి. అబ్బాయి అయితే ఏదో ఒకటి పార్టీ అంటాం, కూల్ చేస్తాం. నాకు సబ్జెక్ట్ లో మార్క్స్ తక్కువ వచ్చినప్పుడు డాడీ కోపంగా ఉంటాడు కదా, అప్పుడు ఇంటికి ఫుల్ బాటిల్ తీసుకుని వెళ్ళి ఇద్దరం కూర్చొని తాగుతాం. అసలే ఓ సబ్జెక్ట్ పోయింది, దాంతో ఇప్పుడు నువ్వు మందవసరం విషయం చెప్పాలా? లాగి పెట్టి కొట్టి కూల్ బేబీ కూల్ అంటాను, కూల్ బేబీ కూల్ అంటాను. నా పోరికో కిస్ ఇస్తా. నేను ఓన్లీ అబ్బాయిలు అయితేనే అన్నా. బీరిస్తా. నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ తో బయటకు వెళ్ళినప్పుడు మీ ఇంట్లో మా ఇంటికి వచ్చావని చెప్తాను, కూల్ చేస్తా. ఉంది, నాకు కొంచెం టెన్షన్ గా ఉంది. ఫస్ట్ నుంచి వద్దాం. ఓకే. నీ బాయ్ ఫ్రెండ్ తో బయటకు వెళ్ళినప్పుడు, నీ బాయ్ ఫ్రెండ్ తో నువ్వు బయటకు వెళ్ళినప్పుడు నేను
అమ్మాయి గురించి చెప్పమన్నా. అమ్మాయి గురించి చెప్తారా? ఓకే. నీ బాయ్ ఫ్రెండ్ తో నువ్వు బయటకు వెళ్ళినప్పుడు మా ఇంట్లో నువ్వు మా ఇంటికి వచ్చావని చెప్తాను, పర్లేదు అని చెప్పి కూల్ చేస్తా. వావ్, ఇంత మంచి ఫ్రెండ్. మీ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీలు అందరూ చూస్తున్నారమ్మా నిన్ను ఇప్పుడు. 1 month తర్వాత షాపింగ్ పోదాంలే అని చెప్పి కూల్ చేస్తాను. 1 month తర్వాత షాపింగ్ వెళ్దాం అని కూల్ చేస్తాను. ఇప్పుడు వద్దు, 1 month తర్వాత వెళ్దాంలే అని చెప్పి కూల్ చేస్తాను. ఆవిడ కూడా 1 month తర్వాత కూల్ అవుతుంది గ్యారెంటీగా. సరే ఓకే, అబ్బాయి అయితే ఎలా కూల్ చేస్తారు? సరే అబ్బాయిలు, అమ్మాయిలు అయితే ఎలా కూల్ చేస్తారు? ఓకే, అమ్మాయి అయితేనే. అమ్మాయి అయితే అబ్బాయి నెంబర్ ఇస్తా, అబ్బాయి అయితే అమ్మాయి నెంబర్ ఇస్తా. నువ్వేంటి ఫోన్ డైరెక్టర్గా? టెలిఫోన్ బూతా? పాపం నీ నెంబర్ వాళ్ళకి, వాళ్ళ నెంబర్ వీళ్ళకి ఇచ్చి నీకెవరు ఫోన్ చేయరు ఇక. 500,000 రూపీస్ నోట్స్ ఇచ్చి కూల్ చేస్తా. కూల్ చేయకర్లే, వాళ్ళకి సవట్లు పడితే తోడవాలి అంతేనే ఇక. చేతిలో కూల్ డ్రింక్ పెట్టి కూల్ చేస్తా, కూల్ బేబీ అని. అబ్బా, ఆహా, పాపాలు కొనుక్కోలేక. వెరీ గుడ్ అమ్మా. నీ వంట నేను తింటా అని చెప్పినప్పుడు నా హస్బెండ్ కి, మీ హస్బెండ్ కి నీ వంట నేను తింటా అని చెప్పినప్పుడు మామూలుగా కూల్ అవడు ఇంకా. ఆయన చేసిన వంట నువ్వు తినగానే నీకేమవుద్ది అనేది ఆయన ఆనందం. నేను బాగానే చేస్తా. ఆయన పేరేంటి తెలీదు ఇంకా. మరి ఇప్పుడే అన్నావు ఆయన తిన్నప్పుడు కూల్ అవుతారన్నో. ఫ్యూచర్ లో ప్రిపేర్ చేస్తున్నావా? ఓ వెరీ గుడ్, సూపర్. ఎస్, ఇంకా అమ్మాయి కోపంగా ఉంటే ప్రదీప్ ఫోటో చూపించి కూల్ చేస్తా. అన్నలేసిండు, సైకో అన్నలేసిండు. మా స్కూల్లో రేపు టెస్ట్ పెడుతుందంట. బా సూపర్, భలే వచ్చిందా. ఇంకేదండి పేరేదా? మా స్కూల్లో రేపు టెస్ట్ పెడుతుందంట. ఏ డిస్టర్బ్ చేయకండి పాపం. ఓ మంచి పాట పాడినానా? చింతకాయలో పెద్ద చింతకాయలో, చిన్న చింతకాయలో పెద్ద చింతకాయలో. ఇంకా కోరస్ ఎవరైనా పాడతారా? పెద్ద చింతకాయలు, చిన్న చింతకాయలు, వంకర చింతకాయలు. 30 అమ్మా, తీసుకో. అది గుర్తొస్తుంది అని. ఆ చింతకాయలయ్యా. అమ్మాయిని కూలే అంటే అమ్మాయి నువ్వు సనీ లియోన్ లెక్కుంటావు, సనీ లియోన్ లెక్కుంటాను. వెంటనే కూల్ అవుతారా? మైక్ పక్క అబ్బాయికి ఇవ్వమా. ఈ 2000తో, ఎస్ నువ్వు కూర్చోనా, నువ్వు ఈ 2000తో నీ కాలు పట్టున వెళ్ళి పట్టుకోమనము. ఒంగున్నా ఒంగున్నా అలా నేను చెప్పేంత వరకు అలాగే ఉండు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఆయన నడ్డి మీద ఒక హస్తం గుర్తు వేయమను. నెక్స్ట్, నా ఎవరు కూల్ అవ్వాలంటే ఎక్స్ప్రెస్ షో చూపిస్తాను. పాడు. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు. వెరీ గుడ్, మావాడు వచ్చాడు. అది ఓకే. అప్పిచ్చిన పైసలు తిరిగి ఇచ్చేస్తా. బా, అంతకంటే అదృష్టం ఇంకేం ఉండదంటమ్మా. ఏముంటుంది? అబ్బాయి అయితే ఈరోజు షాపింగ్ క్యాన్సిల్ నీకని చెప్పేస్తాను, సో తను కూల్ అయిపోతాడు వెంటనేమా. యు ఆర్ సో గ్రేట్ అంటాడు. ఎస్, ఏ అబ్బాయికి దొరికిన అదృష్టం అది, నిజంగా. అది షాపింగ్ వద్దు అంటే అదేదో ఆనందం వచ్చేస్తుంది వాళ్ళకి. ఆనందం. ఆ కింద ఫిట్స్ దప్పడ కొట్టుకుంటాడు అసలు. అబ్బా బాబా, థ్యాంక్స్ మా. ఇలాంటి ఆఫర్లు ఇస్తూ ఉండండి మీరు ప్లీజ్. నా లవర్ కి కూల్ చేయాలంటే ఏం చేయను, ఎందుకంటే ఆల్రెడీ వింటారు కదా, వాడే కూల్ అయిపోతాడు. ఏం పేరు? స్నేహ. నీ పేరు కదా, మా అబ్బాయి పేరు. తెలీదు. అందివే అందివే. ఆంటీ విన్నారా? విన్నారంట. కూర్చో అమ్మా. మేకప్ లేకపోయినా అమ్మాయి బాగుందని చెప్తా. మేకప్ లేకపోయినా అమ్మాయి బాగుందని చెప్తా. నమ్మర్. నువ్వు ఎన్నైనా చెప్పు, నమ్మరు. కూల్ అయిపోతారు. అమ్మాయిలు ఒరిజినల్ బ్యూటీ నాన్న. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు. మా తోడుకు తోడయ్యావు, మా నీడకు నీడయ్యావు, మా అయ్యకు అండై నిలిచావు. అయ్యంటే ఆనందం, అయ్యంటే సంతోషం, మా అయ్యకు అయ్యన్ని నువ్వు. నా గుండెల్లో తింటానా నువ్వు మోగించావు, తింటానా నన్ను పడగొట్టావు, తింటానా నీ మైకంలో తించేసావే నిలువెల్లా.
నా గుండెల్లో తింటానా నువ్వు మోగించావు తింటానా कौन है रे तू ఎవరు ఆయన గురించి గిల్లిర్రు రే తర్వాత రివైండ్ చేసి మళ్ళీ చూసినా చెప్పండి రా ఎవరో గిల్లారు నన్ను థ్యాంక్ యూ సో స్వీట్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఇంక ఎనీ క్రేజీ ఆన్సర్స్ ఎంతసేపు గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ కోసం కాదు పేరెంట్స్ కోసం మాట్లాడుకుందాం. ఒకవేళ అమ్మ అనుకో ఇంట్లో పని మొత్తం చేసేస్తా అమ్మ అంటే కూల్ అయిపోతుంది. నాన్న అనుకో బైక్ తుడిచి పెడతా నాన్న అనగానే కూల్ అయిపోతారు. ఆంటీ అంకుల్ విన్నారా ఈసారి ఇట్టాడి చేసినప్పుడు అస్సలు వినకండి. ఓకే 500 రూపీస్ నోట్ 1000 రూపీస్ నోట్ చేంజ్ ఇస్తామంటే కూల్ అయిపోతారు. क्या बोलती रे 500 రూపీస్ కి 1000 రూపీస్ కి చేంజ్ ఇస్తామంటే కూల్ అయిపోతారు. ఉందా తెచ్చినావా తెలియదు మా వాళ్ళ కొంచెం కావాలంట ప్లీజ్ అప్ప వాట్సాప్ లో ఈ మధ్య హాయ్ హలో మానేది 100 ఉందా అని కొడుతున్నారు. కృష్ణం వందే జగద్గురు చిల్డ్ బీర్ తీసుకొచ్చి కంపెనీ ఇస్తావా అని అడుగు. కూల్ చేస్తా అరే 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 ఐస్ గడ్డ వేసి అరే నుంచుని నెత్తి మీద ఐస్ గడ్డ అరే, నెత్తి మీద ఐస్ గడ్డ వేసుకుంటా సరే ఇట్రా. నెత్తి మీద ఐస్ గడ్డ వేసి కూల్ చేస్తా ఐస్ గడ్డేసా నెత్తి మీద. పాప ఆయన ఇందాక నుంచి మిమ్మల్ని అందరినీ కూల్ చేద్దాం ఒక విషయం చెప్దాం అనుకుంటారు. మీకు ఎవరికి అర్థం కావట్లే. నెత్తి మీద ఐస్ కూల్ చేస్తా అన్నాడు ఆయన. సో మీ అందరూ ఎన్నో క్రేజీ ఆన్సర్స్ ఇచ్చారు. మీలోంచి ఒక టాప్ క్రేజీ ఆన్సర్స్ టాప్ 4 క్రేజీ ఆన్సర్స్ ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు ముందుకు వస్తారు ఒక టాస్క్ ఆడడానికి. రైట్ ఇక్కడికి రాబోతున్న వాళ్ళు మహేష్, ఎస్ మీ ఇద్దరు, ఓకే మీకు రాబోతున్న టాస్క్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. రైట్ అది చూసారా అలాగే ఉండండి నేను చెప్పాను. ఇప్పుడు ఇటు తిరగండి. వావ్ జాన్ నేను నమ్మలేకపోతున్నాను. ఏం జరిగింది మీకు సడన్ గా ఎక్స్టెన్షన్ వచ్చింది వెనకాల? నీకు లేవమ్మా. ఓకే ముందు అంటే వాళ్ళిద్దరు ఆడతారని అర్థం. వాళ్ళిద్దరు ఆడిన తర్వాత మీ ఇద్దరు ఆడతారు. ఓకే మాస్టరు మీరిద్దరు ప్రపంచానికి అనుకూలంగా రండి. ఇప్పుడు మీరిద్దరు ఎడముఖం పెడముఖం అటు ఇటు తిరిగి నుంచుని ఉంటారు. అండ్ ఒకళ్ళనొకళ్ళు వెనక్కి పుష్ చేసుకుంటూ ఆ బెలూన్స్ అన్ని పేల్చుకుంటారు. అది ఎస్ 60 సెకండ్లో ఎన్ని బుడగలు? హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకోండి. ఇలా హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకోండి సార్ ఆ కట్అవుట్ చూసి కాస్త తోయండి సార్. గట్టిగా తోస్తే ముందుకెళ్ళి అలవి పడతాడు ఆయన. భయ్యా ఆయన ఎంత తోస్తే నువ్వు కూడా అంత తోయి, అప్పుడే బెలూన్లు పగులుతాయి. ఫర్ ఎవ్రీ యాక్షన్ ఆపోజిట్ యాక్షన్. Sometimes it's the mistake of Jurassic Park, my English. 3, 2, 1, go! హలో బుడగలు బయట ఉన్నాయి. నాన్న బుడగలు బయట ఉన్నాయి ఏం తెలుస్తారు? మీరు పని చేయండి కింద పడుకుని చక్కగా సాష్టాంగ నమస్కారం చేతి అలా దొల్లుతో మీ కట్టిన బుడగలన్నీ తేల్చాను. రెడీగా? ఒకవేళ వెనకే ఉంటే ఇల్లు అచ్చు లేదా రౌండ్ గా అవి పక్కకి జరిగాయి అనుకోండి, వాటిని కిందకి తీసుకోకుండా దాని మీదకి దొల్లండి. రెడీగా? ఎస్ టేక్ యువర్ ఓన్ పొజిషన్స్ ప్లీజ్. రెడీ 3, 2, 1 గో! గింత గింత బాల సొక్కకే ఒళ్ళు నాటి గంతులెట్టే
భయ్యా పడతావు మెల్ల మెల్ల మెల్ల. భయ్యా దూకకు పడతావు దెబ్బలు అవుతాయి. మెల్ల మెల్ల మెల్ల. అదే దొల్లు దొల్లు వెళ్ళాను దొల్లు దొల్లు దొల్లు. నేను ఈ ఘోరాన్ని చూడలేను. చాలు 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 భయ్యా. సూపర్. నిజంగా ఎంత బాగా ఆలోచించారంటే మీరిద్దరు. నాకు చాలా ఆనందం అనిపించింది. మినిమం ఆ మాత్రం తెలివితేటలు లేకపోతే ఆ పొడగలు అలా పేలవు. సో ఇలా ఆడకుండా మీరు వేరేలా ఆడతారనమాట. ఓకే, వెల్ డన్, గుడ్ ఎఫర్ట్. వాళ్ళిద్దరూ ఆడిన తర్వాత పెట్టిన ఎక్స్ప్రెషన్ వీళ్ళు ఆడక ముందే పెట్టారు. ముందు ఏం జరుగుతుందో ఏంటో అనుకుని. ఏం పర్లేదమ్మా, కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, అటు ఇటు స్లిప్ అయినప్పుడు కింద పడతారు. జాగ్రత్త, ఫ్లోర్ కి ఏం కాకూడదు. ఓకేనా? పొజిషన్స్ 3, 2, 1 గో. ఓకే, అర్థమైంది. గేమ్ లో చిన్న చేంజ్ చేద్దాం. వాళ్ళు కూడా పాపం ట్రై చేశారు, వాళ్ళ వల్ల కూడా కాలేదు. దాని తర్వాత నమస్కారాలు పెట్టుకున్నారు కింద శాస్త్రంగా. ఈసారి మీ అక్క చెల్లెలు ఇద్దరికి ఏం చేసామంటే టూత్ పిక్స్ ఇచ్చాం వాడేసినవి. సో ఇవి మీరేం చేస్తారంటే అబ్బా చూసి తెలుస్తుంది. సో ఈ టూత్ పిక్ తో చేతులు వాడకుండా మీరు ఆవిడ కట్టిన బెలూన్స్ పేల్చడం ట్రై చేస్తారు, మీరు ఆవిడ కట్టిన బెలూన్స్ పేల్చడం ట్రై చేస్తారు. ఎవరికి కట్టిన దాంట్లో ఫస్ట్ 5 బెలూన్స్ పేలుతాయో డన్ ది డీల్. ఓకే, 60 seconds టైం. 3, 2, 1 గో. ఈ నగరానికి ఏమైంది? బెలూన్ల మయమైంది. టూత్ పిక్ ఏం పాపం చేసినామా? బుడగగా పేల్చావు, మనుషుల్ని ఏమైనా గుచ్చావేంటి? అండ్ దానికి తోడు ఫస్ట్ నోట్ ట్రై చేశారు, వర్కౌట్ అవ్వలే. ఇద్దరు లెల్ల రౌండ్ తిరుగుతూ టపా టపా పేల్చుకుని చాలా దారుణంగా ఆడారు తెలుసు. అసలు వావ్, నేను నమ్మలేకపోతాను. జాన్, వెల్ ప్లేడ్, థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ ఆడారు. ఆడిన వాళ్ళలోంచి మోస్ట్ క్రేజీ పర్సన్ సెలెక్ట్ అవుతారు, బట్ నాట్ రైట్ నౌ. ఇంకో నలుగురికి వేరే టాస్క్ వచ్చిన తర్వాత ఓవరాల్ గా మీ అందరిలోంచి మోస్ట్ క్రేజీ 2 persons ఇక్కడికి వస్తారు. టాలెంట్ తో అన్ని కబుర్లు చెప్తున్నారు అండ్ దాంతో పాటు బీభత్సంగా గేమ్స్ ఆడుతున్నారంటే నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఈ టాలెంట్స్ అంత రేర్ గా చూస్తూ ఉంటాను నేను. సో అందుకే ఈ టాలెంట్ చూసాక నాకు ఒక క్వశ్చన్ అడగాలనిపించింది మిమ్మల్ని అందరినీ. ఓకే, సో మొదటి ప్రశ్న చాలా జాగ్రత్తగా వినండి. 8 మంది కూలీలు ఒక గోడని 4 రోజుల్లో కడితే 4 కూలీలు ఆ గోడని ఎన్ని రోజుల్లో కడతారు? ఆన్సర్స్ తీసుంటే క్లాస్కి వెళ్తుండే కదా, నిన్ను ఎందుకు వస్తుండే ప్రదీప్?
గుర్తుపెట్టుకుంటా కాసేపట్లో. ఆన్సర్ ఒక రోజు కట్టేస్తారు ఒక రోజులో కట్టేస్తారు. ఎలాగా? టాపిక్ చేసుకుని. అలాగే అంతే కదా. ఏమన్నాడు? టాపీ తీసుకెళ్ళి. ఎస్, వెరీ గుడ్. రాంగ్ ఆన్సర్. కూర్చోండి. 4 రోజులలో ఎలా? 8 మందిలో కూడా 4 ఉంటారు కదా. ఫస్ట్ ఈ 4 పని చేస్తేనే 8 మంది పని చేస్తారు కదా. నువ్వు చొక్కా మీద టీ షర్ట్ వేసుకున్నా, 2 కలిపి ఉన్నాయి అవి. 2 కలిపి ఉన్నాయి. కలిపి ఉన్నాయి. అయితే కూర్చో. రాంగ్ ఆన్సర్. 2 రోజుల్లో కడతారు. ఎలా? మా టీచర్ అట్లనే చెప్పింది. అయితే కూర్చో. మీ టీచర్ కూడా కూర్చోమని చెప్పుంటుంది నీకు. 4 రోజులు కాదు, 5 రోజులు కాదు. కూలీలు ఎట్లా కడతారు మేస్త్రి లేకపోతే? నువ్వు గోక్కుని అంతసేపు ఆలోచించినా అంటే నాకు అర్థమైంది అప్పుడే రాంగ్ ఆన్సర్ అని. కూర్చోమ్మా. మీ ముందున్నావిడ రెడ్ డ్రెస్. అది తెలియకనే షోకి వచ్చిన నేను. సూపర్. తెలీదా ఆన్సరు? అది ఆల్రెడీ కట్టే ఉంది కదా, మళ్ళీ ఎందుకు కడతారు? రైట్ ఆన్సర్. ఇంత కష్టపడి యూజ్ చేసిన క్లాస్ లో కూడా ఎప్పుడు యూజ్ చేయలేదు. రైట్ ఆన్సర్ చెప్పాలి అంతే, వేరే ఆప్షన్ లేదు. ఇలా వాడుంటే ఐఏఎస్, ఐపీఎస్ లాంటివి కాకుండా రైట్ ఆన్సర్. ఆల్రెడీ 8 మంది కూలీలు కట్టాక తర్వాత 4 రోజు ఏం చేస్తారు? గోడను చూడడం తప్ప. వెరీ గుడ్, వెల్ డన్, సూపర్. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మిమ్మల్ని ఇంకో క్వశ్చన్ అడగాలనిపిస్తుంది. అడగరా? ఓకే. ప్లేన్ లో గాలిలో ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయింది. క్రాష్ అయ్యి కిందకి పడిపోయింది. అందులో ఉన్న ఎవ్రీ సింగిల్ మ్యాన్ అందరూ చనిపోయారు, కానీ 2 బతికారు. వాళ్ళు ప్లాస్టిక్ మనుషులు. అలా మెరుపు తీగల వచ్చే ఆన్సర్ చెప్పి వెళ్ళిపోకమ్మా. వాళ్ళు ప్లేన్ లో లేరు కాబట్టి బతికారు. ప్లేన్ లో లేరు కాబట్టి బతికారు. నెక్స్ట్. హెల్మెట్ పెట్టుకున్నారు. ఎక్కడ? ఫ్లైట్ లో. ఏ ముందు జాగ్రత్త. కంపల్సరీ అని చెప్పిరా? కంపల్సరీ. గాల్లో పోలీసులు తిరుగుతుంటారా, పట్టుకుంటారా? ఫ్లైట్ లో హెల్మెట్ పెట్టుకుంటారు అన్న విషయం నువ్వు ఎలా ఆలోచించావమ్మా? ఆ పక్క ఆవిడకి తెలిసింది రాంగ్ ఆన్సర్ అని. వాళ్ళు ప్రదీప్ షో చూస్తున్నారు, ఎక్స్ప్రెస్ రాజా. రేపు కత్తులు బాంబులు పెట్టుంటారు నా చుట్టూరా, నా మీద వేసుకుంటా. వాళ్ళిద్దరు టీం ముందు కూర్చొని న్యూస్ చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఏం అవ్వలేదు. అయ్యా ఆంటీ ఏం అట్లా చేసినావు? అయ్యయ్యో, నీకు చెప్పలే వాళ్ళు? చెప్పలే. చెప్తా ఈసారి చెప్పమ్మా అని. కూర్చోమ్మా. పాస్ ది క్వశ్చన్. పాస్ చెప్పడానికి లేచి నుంచి సిగ్గుపడి అంతసేపటి పాస్ చెప్పావా? నీ ముందు ఆవిడ నేను ఎప్పుడు ఇంకా ఫ్లైట్ ఎక్కలే కాబట్టి నాకు తెలియదు. నీకు తెలియదు. ఓకే, వెరీ గుడ్. నువ్వు ఆన్సర్ చెప్పినా మాకు అర్థం కాదు. ఇట్స్ ఓకే, అర్థమయ్యే వాళ్ళకి అర్థమయ్యే. థ్యాంక్ యూ. ప్లీజ్ బి సీటెడ్. వాళ్ళిద్దరు పర్సన్స్ కాదన్న, ఎవ్రీ సింగిల్ పర్సన్ చనిపోయారు కాబట్టి వాళ్ళు పర్సన్ కాదు బతికారు. ఓకే, రైట్ ఆన్సర్ ఏంటంటే అందులో ఉన్న వాళ్ళు నేను చెప్పిన దాంట్లో ఎవ్రీ సింగిల్ పర్సన్ అన్నాను. బతికిన వాళ్ళు పెళ్ళైన వాళ్ళు. పాపం ఫ్లైట్ లో క్రాష్ అయిన వాళ్ళందరూ దెయ్యాలు అయిపోతారు కాబట్టి. సరే, మీకు గనక దెయ్యం కనిపిస్తే ఏం చేస్తారు? గుడికి తీసుకెళ్తాను. గుడికి తీసుకెళ్తావు. దెయ్యంతో గుడికి వెళ్తే ఓకే అని వస్తుంది ఏంటి నీ వెనకాల? అంటే అది నిజంగా దయమో కాదో తెలియాలి కదా. టెస్ట్ చేస్తావు. కాళ్ళు వెనక్కి తిరుగుంటాయి కదా దెయ్యాలకి. అంటే అది జస్ట్ సినిమాలో చూపిస్తారు అంతే కదా. బయట విడిగా తెలుసా మీకు? పరిచయం ఉందా బయట విడిగా? తెలియదు కాబట్టే కదా గుడికి తీసుకెళ్తాను. సో వెరీ గుడ్ మా, గుడికి తీసుకెళ్ళి చీర ఎత్తి కాళ్ళు వెనక్కున్నాయా ముందుకున్నాయా చూస్తా. భయ్యా నువ్వు ఆట దెయ్యం అని ఎందుకు ఫిక్స్ అయ్యావు? మామూలుగా మనకి ఆడవాళ్లే కదా దయాల్లా కనిపించేది. భలే టైంకి వచ్చావు, మా ఇంట్లో చాలా పని ఉంది, చేద్దు అని చెప్పి ఇంట్లో పనులు చేయించుకుంటా దెయ్యంతో. నుంచున్నా అను మళ్ళీ. ఐడి కార్డ్ లేదా ఆధార్ కార్డు ఉందా చూపేమని అడుగుతా. నీ దగ్గర ఉందా? అన్న ఉందా? అన్న ఉందా? తెచ్చుకున్నాను. మీ దగ్గర? నా దగ్గర లేదు. నాకు తీసేశారు భయ్య, ఇచ్చారు కానీ తీసేసుకున్నారు. నా గర్ల్ ఫ్రెండ్ ఫోటో చూపెడతా. ఏది? వీడి మొహానికి అంతకంటే అందమైన గర్ల్ ఫ్రెండ్ రాదు కదా.
ఏ అనగానే ఆవిడ నుంచింది మా తమ్ముడు వీడు. అమ్మో. ఓకే, నేను బిజీగా ఉన్నాను, ప్రదీప్ ఖాళీగా ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసుకోమని చెప్తాను. దయ్యం వచ్చింది నీ దగ్గరికి, నా దగ్గరికి వస్తే నేను బిజీగా ఉన్నాను, నేనేం చేసినా నువ్వు ఫ్రీగా ఉంటావు కదా, నీకు ఇంకా ఇక బాల్ పిల్లి పిల్లి కొట్టుకుంటే కోతే పోయిందంట. అబ్బా, మేకప్ తీసి ముందు నిల్చుట్ట ఇప్పుడు మేకప్ తో ఉన్నారా లేరా? వితౌట్ మేకప్. ఏ సూపర్, దెయ్యం గ్యారంటీ భయపడదు. మేకప్ లేకుండా కూడా చాలా బ్యూటిఫుల్ ఉన్నారు మీరు. థ్యాంక్ యూ. ఏంటి ఈ మధ్యన అబద్ధాలు డైరెక్ట్ వచ్చేస్తాయి. ఏంటి అచ్చం నాలా ఉండవంట. నేను సేమ్ ఆన్సర్ అనుకున్నా తెలుసా ఇందాక కూడా. నాకు కనుక దెయ్యం కనిపిస్తే ఏం చేస్తారని అడగానే అదే చెప్తా ఇప్పుడు. ఏ నువ్వేమో నాలాగా ఉన్నావు. కూర్చోండి మా ప్లీజ్. ఎస్, దయాన్ని డేటింగ్ వస్తాను అడుగుతా. సిగ్గుందా నీకు? సిగ్గుందా? సిగ్గు చిన్నప్పుడే పోయింది, సిగ్గు చిన్నప్పుడే పోయింది. తెలుస్తుంది. ఓకే, యాసిడ్ పోస్తా, అప్పుడే ఫేస్ క్లియర్ గా కనిపిస్తుంది కదా. 500 చేంజ్ ఉందేమో అడుగుతా. చేంజ్ లేదు మా. దయ్యాన్ని దెయ్యాన్నా? నేను ఆల్మోస్ట్ దెయ్యం టైపే. సో ఎస్, దయ్యాన్ని ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకుంటా. ఈ ఉన్న దయ్యాల కన్నా ఆ దయ్యం బెటర్ కదా, నో షాపింగ్ అంటది. నీ టీ షర్ట్ చూసినప్పుడే అనుకున్నా నేను నీకు ఇలాంటి ఐడియాలు చాలా ఉండుంటాయని. వెరీ గుడ్, వండర్ఫుల్ థాట్ నాన్న. దయ్యంకున్న పవర్స్ ఇవ్వమంట. దెయ్యం ఉన్న పవర్స్ నీకు వస్తే ఏం చేస్తావు? నీకు పెళ్లి చేస్తా ఫస్ట్. నా పెళ్లి చేయడం కోసం నువ్వు దెయ్యంగా మారతావా? నేను చేసుకోకపోతే అలాగే ఉండిపోతావా? మాత్రం చేయలేనా? ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూ డార్లింగ్. థ్యాంక్ యూ, కూర్చోండి ప్లీజ్. ఓకే, వెల్ డన్, సూపర్, థ్యాంక్ యూ. క్రేజీ ఆన్సర్స్ ఇచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు ఇక్కడికి రాబోతున్నారు. సో గర్ల్స్ రండి, అందరు గోల్డ్ లైన్ మీద ఉంచండి మా మొత్తం అందరూ. టేక్ యూర్ పొజిషన్స్ ఆన్ ద గోల్డ్ లైన్. ఓకే, ఈ బొచ్చులో ఉన్న బంతిల్ని నేను సెంటర్ లో పెడతా. మ్యూజిక్ ప్లే అవుతుంది, మీరు మీ ప్లేసెస్ షఫల్ అవుతారు, కానీ ఆ లైన్ మీదే ఉంటారు, బ్లాక్ కలర్ లోకి టచ్ చేయరు. అండ్ మ్యూజిక్ ఆఫ్ అయిన తర్వాత ఈ బొచ్చులోంచి ఎవరికి నచ్చిన బాల్ వాళ్ళు తీసుకోవచ్చు. ఎవరి చేతిలో అయితే బాల్ లేదో వాళ్ళు బ్యాక్ వెళ్ళి పొజిషన్స్ లో కూర్చుంటారు. ఎవరి చేతిలో బాల్ ఉందో వాళ్ళు మాత్రమే ఈ గోల్డ్ లైన్ లో ఉంటారు. మ్యూజిక్. కాలేజ్ పిడత కింద పప్పు రుచి చూడకుంటే తప్పు, పిడత కింద పప్పు రుచి చూడకుంటే తప్పు. ఒళ్ళెలా ఉంది చెప్పు, తెగుతాది ఇంకా చెప్పు. మీకు ఒక అద్భుతమైన విషయం చెప్తాను. అందరూ కలిసి ఓ 2 బాల్ పాపం దొల్లుకుంటే అటు వెళ్ళిపోయాయి, కానీ ఎవరు తీసుకోలేదు. బట్ ఇప్పుడు వరకు ఎవరెవరి దగ్గర బాల్ చేతిలో ఉందో వాళ్ళ హ్యాండ్ పై నేను ఊరికే అన్నావు, కౌంట్ లోకి రావు ప్లీజ్. సో ఎవరెవరి చేతిలో బాల్ ఉంది ప్లీజ్ రైజ్ యూర్ హ్యాండ్స్. ఏం చేశారు? అక్కడి నుంచి వచ్చి ఇలా బాల్ తీసుకోవాలంటే జాన్, నేను నమ్మలేకపోతున్నాను జాన్.
మ్యూజిక్. కాలేజ్ పాపల బస్సు ఏ సీటు చూసిన ఫ్రెష్ కాలేజ్ పాపల బస్సు ఏ సీటు చూసిన ఫ్రెష్ బ్రేక్ వేస్తే పెద్ద ఇష్యూ మన్మధుడి డిష్యూమ్ డిష్యూ చింతా తక్ చితా చితా చింతా పిడత కింద పప్పు రుచి చూడకుంటే తప్పు పిడత కింద పప్పు రుచి చూడకుంటే తప్పు చెప్పు తెగుతాది ఇంకా చెప్పు అమ్మమ్మా. టెన్నిస్ అమ్మడు కోర్టంతా దున్నుడు వంగి షాట్ కొట్టింది రెండు అడగబెట్టింది అబ్బో 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 అబ్బబ్బబ్బబ్బ బబ్బబ్బబ్బబ్బ ఎవరెవరి చేతిలో బాల్ ఉందో రెస్ట్ ఆఫ్ దెమ్ థ్యాంక్ యూ సో మచ్. రెడీ మ్యూజిక్. కాలేజ్ పాపల బస్సు ఏ సీటు చూసిన ఫ్రెష్ కాలేజ్ పాపల బస్సు ఏ సీటు చూసిన ఫ్రెష్ మన్మధుడి డిష్యూమ్ డిష్యూ చింతా తక్ చితా చితా చింతా తక్తా చింతా తక్ చితా చితా చింతా తక్తా పిడత కింద తప్పు రుచి చూడకుంటే తప్పు పిడత కింద తప్పు రుచి చూడకుంటే తప్పు ముళ్ళెలా ఉంది చెప్పు తెగుతాది ఇంకా చెప్పు మిగతా ముగ్గురు దగ్గర లేదు. వెల్ ట్రై. థ్యాంక్ యూ సో మచ్. సో అందరిలోంచి ఈ ముగ్గురు మిగిలారు. ఓకే మ్యూజిక్ ఆన్. గళ్ళలుంగి పైకి ఎత్తి కట్టామాకు గలాంటి చూపుకుంటాము వందనం ఫేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు నాకు ఇష్టమంట పసుపు సెందనం సెల్లు నంబరే లేదు నాకు అసలే డోరు నంబరే మీకు ఇస్తలే. వెరీ గుడ్. సో ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు పార్టిసిపేట్ చేశారు. అందులో ఈవిడ మిగతా ఉందని తన్ని తోసి పాపం దెబ్బలు తగిలేలా చేసి ఆ బాల్ చివరికి ఆవిడ చేతిలో దొరికింది. పాపం అందరూ అంటే ఎవ్రీబడి షుడ్ ప్లే అనే ట్రై చేసాం. ఎవరికైనా తగిలింటే సో సారీ. సో అతి పెద్ద దెయ్యం ఐ మీన్ అతి పెద్ద పార్టిసిపెంట్ గెలిచింది ఇవాళ. సో కంగ్రాచులేషన్. ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ. సో ఆల్ ద బాయ్స్ ఆన్ స్టేజ్. రెడీ 3, 2, 1 మ్యూజిక్. ఆడరా నీ ఇష్టం ఆడరా ఆడరా ఎవడురా నిన్న పేదెవడురా ఎవడురా అరే నొడుకి నీ టచ్చులు కట్టి టోలులు కట్టి లైట్లు పెట్టి ఒకసారి తింటూ పోతురిపోయిరా ఆడరా నీ ఇష్టం ఆడరా ఆడరా నిన్న పేదెవడురా ఎవడురా So 5 members and rest of the boys, thank you so much. Well tried.
3, 2, 1 మ్యూజిక్. ఆడరా నీ ఇష్టం ఆడరా ఆడరా ఎవడురా నిన్న పేదెవడురా ఎవడురా తోలు కట్టి లైట్లు పెట్టి ఖాళీగా వదిలేస్తా వెంటుకురా స్పీకర్లకి మైకులు పెట్టి డచ్చులు కట్టి ఆడరా నీ ఇష్టం. పెచాన్ కోన్ ఐదరేరి పోయిందా? అయ్యో రంగు రుచి చిక్కదనం. మ్యూజిక్ ప్లీజ్. ఆడరా నీ ఇష్టం ఆడరా ఆడరా ఎవడురా నిన్న పేదెవడురా ఎవడురా అరే రోడ్డుకి నీ ట్యాక్సులు కట్టి టోలులు కట్టి లైట్లు పెట్టి ఖాళీగా వదిలేస్తా వెంటుకురా ఓ బందో స్పీకర్లకి మైకులు పెట్టి డచ్చులు కట్టి ఓసారి ఆడరా నీ ఇష్టం ఆడరా ఆడరా ఎవడురా నిన్న పేదెవడురా ఎవడురా వావ్, అలా ఎలా దూకారు సార్? వాట్ ఏ ల్యాండింగ్ తెలుసా? అలవాటు ఉందా? గ్రేట్ అటెంప్ట్, బట్ సో సారీ, పాపం కష్టపడ్డారు అందరూ. వెల్ డన్, థ్యాంక్ యూ సో మచ్. అంటే అందరూ టాలెంటెడ్ ఉంటే అందులోంచి ఎలా లేపాలో అర్థం కాలేదు. సో ఎవ్రీబడి గాట్ ఏ ఛాన్స్. సో అందులోంచి సో ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో పోటీ ఉంది. మీ ఇద్దరిలో ఎవరు గెలుస్తారో వాళ్ళే ఇవాళ ఎక్స్ప్రెస్ రాజా, రైట్? సో ఇక ఇప్పటి నుంచి అయిపోద్ది. వీళ్ళిద్దరికి కొంచెం సేపు ఆ కుర్చీలో కూర్చోబెట్టి తిప్పుతాం. అండ్ అది ఆపగానే వాళ్ళకి తిరుగుతుంది. దాని తర్వాత వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ నుంచి అక్కడున్న గ్లాసెస్ ని ఒక్కోటి పిక్ చేసి ముందు నేల మీద ఒక గ్లాస్ ఉంది, ఆ గ్లాస్ లోకి వేయాలి. గ్లాస్ లోపల గ్లాస్ పడాలి. అందులో 9 గ్లాసెస్ ఉన్నాయి. మీ ఇష్టం, మీరు ఎన్ని వేస్తారో చూద్దాం, రైట్? ఓకే. సో ముందుగా గురుగారు, సార్ మాస్టారు, ముందుగా ఆవిడ పంపిద్దాం అనుకున్నాను. నువ్వు నుంచున్నావు, కూర్చో. ఓకే, హియర్ వి గో. 3, 2, 1 గో. తిక్కగున్నదే ఏ కిక్ నాకు ఎక్కనున్నదే, ఏ దొక్కలో ఇదేమి లైఫ్ ఇష్కుల్లో పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే. తిక్కగున్నదే అన్ని పక్కలాగి కుక్కుతున్నదే. ఫీలింగ్ వెరీ వెరీ సీరా కంటున్నా. ఫేస్బుక్ పేజ్ బుక్ పెట్టి ఏం జరుగుతున్నది? తెరిచావా? అంతగా నీకే అందరు నీ చుట్టూ పరిగెడుతున్నట్టుందా? నేనే వాళ్ళ చుట్టూ పరిగెడుతున్నా. నువ్వు వాళ్ళ చుట్టూ పరిగెడుతున్నావా? ఓకే ఓకే. ఏదైనా మంచి పాట పాడచ్చు కదా? సారీ ప్రదీప్, నాకు రావు. నీ మానసిక పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు చెప్పాలా? ఎందుకు వంకరగా ఉన్నా? స్ట్రైట్ కూర్చోచ్చు కదా? స్ట్రైట్ అయినా కూర్చున్నాగా. కళ్ళు తెరువు, ముసుకుంటే ఎక్కువ తిరుగుతాయి. ఆల్ బాడీ పార్ట్స్ ఇన్ సేమ్ పొజిషన్. ఓకే 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 ఓకే. అన్న ఆపేయండి అన్న. అన్న నిన్నే. 5, 4, 3, 2, 1 స్లో గో. Silicone,
ఆయన అలాగే పడుతుంది. అయిపోయింది ఇంకా లాస్ట్. వెరీ గుడ్, నో ప్రాబ్లం. అదే ఇంకా లాస్ట్ అండి. ఎస్ పాపం తిరిగాడు, సేపు బానే ఉన్నాడు. అది ఆపిన తర్వాత చిన్న మెడిటేషన్ చేసేవేంటి అక్కడ? ఏం జరిగింది ఆపిన తర్వాత? అక్కడికి వెళ్ళి ఏం చేయాలో అర్థం కాలే. అక్కడ కూర్చుని అని కాసేపు ఆగి ఎక్కడ ఉందో చూస్తున్నా. అవుట్ ఆఫ్ ఆల్ ద 9 classes లాస్ట్ వన్ ఒకటే అందులో వేసావు. వెల్ డన్, నో ప్రాబ్లం. గుడ్ డన్. టేక్ రెస్ట్ బ్రదర్. ఓకే, ఇట్స్ ఓకే. మేడం గారు ఏమైనా టిప్స్ చెప్తావా? ఏం చెప్పేది ఉంది? ఏమి చెప్పేది ఉంది అంటే నన్ను ఎట్లా తెలుస్తుంది? నీకు ఏమి అనిపించింది ఆవిడకి నువ్వు చెప్తుంది. తిరుగుతుంటే తనకే అర్థమవుతుంది, తిరుగుతుంటే ఆమెకే అర్థమవుతుంది. నేను కొత్తగా ఏమి చెప్తుంది, అదే కదా. రెడీ అమ్మా? రెడీ. హియర్ వి గో. 3, 2, 1 గో. భూమి గుండ్రంగా ఎందుకు ఉందని ఆలోచించావా? ఆకాశం నీలంగానే ఎందుకు? అవునమ్మా, స్టార్టింగ్ లో అందరు అలాగే ఉంటారు. లాస్ట్ 30 seconds కరెంట్ ప్లగ్ లో వేలు పెట్టినట్టు అనిపిలే. ఆల్మోస్ట్ అయిపోయిందమ్మా, ఇంకొక 3-4 minutes అంతే. నాకు చిన్న పని ఉంది, శ్రీనగర్ కాలేజ్ దాకా వెళ్ళొస్తా. మీ వాళ్ళని చూడమ్మా, మీ వాళ్ళందరూ ఎక్కువ Lolita, señorita, achete kami chedam atapata. 5, 4, 3, 2, 1 స్టాప్. తిక్కగున్నదే ఏ కిక్ నాకు ఎక్కనున్నదే ఏ దొక్కలో ఇదేమి లైఫ్ ఇష్కుల్లో పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే. తిక్కగున్నదే అన్ని పక్కలాగి తొక్కుతున్నదే. ఫీలింగ్ వేరు వేరు సీరా కంటున్నా ఫేస్బుక్ పేజ్ బుక్క పెట్టి కెవ్వుమున్నదే. చీటింగ్ అంతా చీటింగ్ ఆడరా నీ ఇష్టం, ఆడరా ఆడరా. ఎవడురా నిన్న పేదెవడురా ఎవడురా? అరే రోడ్డుకి నీ ట్యాక్సులు కట్టి టోలులు కట్టి లైట్లు పెట్టి ఖాళీగా వదిలేస్తా వెందుకురా? ఓ బందో పెయ్యో స్పీకర్లు లెక్కి మైకులు పెట్టి డాన్సులు కట్టి ఓకే, వెల్ డన్. సూపర్, ఇద్దరు సూపర్ గా ఆడారు. అండ్ ఇద్దరులో ఒకళ్ళే ఎక్స్ప్రెస్ రాజా అవుతారు. అండ్ ఆ ఒకళ్ళు ఓకే, మీ ఇద్దరులో ది ఎక్స్ప్రెస్ రాజా ఈస్ నేను చేస్తా తార్మర్. అండ్ ద విన్నర్ ఇస్ yes. Congratulations, 5,000 rupees worth gift voucher. 1000 రూపీస్ నోట్స్ లేవు కదా? Gift voucher card. కార్డ్ అయితే ఓకే. Okay, congratulations. Thank you. And well played. Thank you for entertaining us. ఈ రోజు మా ఎక్స్ప్రెస్ రాజాలో ప్రతి ఒక్కళ్ళు సూపర్లీ టాలెంటెడ్, చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. చాలా మంది మాట్లాడారు, చాలా మంది రేసు గురులో శృతి అసలు లోపల మాట్లాడారు, బయటికి తెలియలేదు. బట్ చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. సో పేరున ప్రతి ఒక్కరికి సో ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. Yahoo, Yahoo, I wanna Yahoo, Yahoo. Come on everybody, wanna Yahoo,